హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సలాలా టూర్లో ఈరోజు మనం లామేర్ బీచ్, ఇంకా ముక్సేల్ బీచ్, ఇంకా అటే సింక్ హోల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు మార్నింగే క్యాబ్లో స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇక్కడ కూడా పెట్రోల్ దగ్గర అసిస్టెన్స్ ఉంటుంది. సో మనకి యూకే యూఎస్ లాగా సెల్ఫ్ కాదు. సో వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళందరితో పాటు వెళ్తున్నాం. సో మా డ్రైవర్ని కూడా ఇంక్లూడ్ చేశాను. అతను మాకు సజెస్ట్ చేస్తున్నాడు సో ఎక్కడెక్కడ మంచి స్పాట్స్ ఉంటాయి. సో ఇక్కడికి మనం లామేర్ బీచ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. సో మోస్ట్లీ ఇదొక స్పాట్ ఫర్ గెట్ టుగెదర్ అనమాట. సో ఇక్కడ ఖరీఫ్ సీజన్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ ఆల్ ఓవర్ ది వరల్డ్ చాలా ప్లేసెస్ నుంచి వస్తారు ఇక్కడికి. సో అదొక 3-4 వీక్స్ బ్యాక్ ఖరీఫ్ సీజన్ అయిపోయింది. సో ఆ టైంలో ఈ స్టాల్స్ ఇవన్నీ పార్టీ స్పాట్స్ సో అన్నీ డెకరేట్ చేసి పెట్టారనమాట. సో లక్కీగా మేము ఇవన్నీ చూసాము. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ అయింది కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది. కొంచెం బ్రీజీగా ఉంది కంపేర్ టు మస్కట్. ఇక్కడ వెదర్ చాలా చాలా బాగుంది. సో మేము ఆఫ్టర్నూన్లో కూడా హ్యాపీగా తిరుగుతున్నాం అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్. సో ఇక్కడ ఫొటోస్కి మాత్రం అసలు 100% జస్టిస్ చేస్తుంది ఈ ప్లేస్. ఎవరైనా ఫోటోగ్రఫీ ఆర్ ఎనీ ఫోటోషూట్స్కి ఇది చాలా యాప్ట్ అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక రివర్ ఫ్లో ఉంటుంది మౌంటైన్స్తో పాటు. సో అది కొంచెం దూరంలో ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత సీలో మిక్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ప్రతి దగ్గర ఉన్నదే. సో ఇక్కడ లామేర్ అండ్ హార్ట్ సింబల్ ఉంది. ఇక్కడ కూడా చాలామంది మేము ఫొటోస్ తీసుకున్నాం. సో ఇక్కడ ఫోటో స్పాట్స్ అయితే చాలా బాగున్నాయి. సో మేము ఇక్కడ రివర్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు, ఒక ఇన్ఫినిటీ బ్రిడ్జ్ లా అనమాట. సో అది చాలా బాగుంది. అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకున్నాం. సో మీరు బ్యాక్ సైడ్ అక్కడ నేకెడ్ ఐస్ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను మొత్తం చాలా వీడియో తీశాను, కానీ బెస్ట్ ఏంటో అన్నది డిసైడ్ అవ్వడంలోనే చాలా టైం పట్టింది నాకు ఎడిట్ చేయడానికి. సో ఇక్కడ కొన్ని సిట్అవుట్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. ఉన్నాయంట అలా తీసేస్తున్నారు, ఎందుకంటే ఖరీఫ్ సీజన్ తర్వాత ఇక్కడ అంత టూరిస్ట్ మూమెంట్ ఉండదు. మేము అలాగా అంతా ఎక్స్ప్లోర్ చేసాము, చాలా ఫొటోస్ తీసుకున్నాం. సో మొత్తానికి లామేర్ ట్రిప్ అయిపోయింది. సో ఇప్పుడు ముక్సేల్ బీచ్కి వెళ్తున్నాము. ముక్సేల్ బీచ్ అక్కడ నుంచి ఒక 25 మినిట్స్ డ్రైవ్ ఉంది. సో చాలా విండీగా ఉంది ఈరోజు. ఆఫ్టర్నూన్ అయినా చాలా బ్రీజీ విండీగా ఉంది. ఇక్కడ చూసారా ఆ క్యామెల్స్ ఇక్కడ నార్మల్ మన క్యాటిల్ లాగా తిరుగుతున్నాయి. మనకి ఆవులు, గేదెలు, మేకలు ఎలా ఉంటాయి, ఇక్కడ క్యామెల్స్ ఎలా తిరుగుతుంటాయి అనమాట. మాకు చాలా మేము ఒక 1000 పైన చూసాం మేము మా హోటల్ టు డిఫరెంట్ స్పాట్కి వెళ్తున్నప్పుడు. ఇక్కడ పార్కింగ్ ఏరియా చాలా బాగుంది. సో ఈ స్పాట్ చాలా అట్రాక్టివ్ స్పాట్ అంట, మా డ్రైవర్ కూడా చెప్పాడు. మేము అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా, చాలామంది రాలేదు. సో మేము వెళ్ళాక చాలా క్రౌడ్ పెరిగారు, కానీ వెదర్ కూడా చాలా బాగుందని ఇంకా మేము టైం వేస్ట్ చేయకూడదు. యాక్చువల్గా మేము 2 days ట్రిప్ సలాలాకి. సో ఇది సెకండ్ డే, ఇది ఫస్ట్ స్పాట్ అనమాట. సో మేము కార్ పార్క్ చేసి మెల్లిగా నడుస్తున్నాం ఇటువైపు. సో మెయిన్ స్పాట్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక ఫోటో స్పాట్ ఉంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాను నేను. మీరు వాటర్ కలర్ చూడండి ఎలా ఉందో. వాటర్ కలర్ మీకు ఏదో సీనరీలో చూసినట్టు ఉంటుంది. యాక్చువల్గా మేము దూరం నుంచి చూసినప్పుడు అది లైట్ వల్ల లేకపోతే సమ్ స్కై రిఫ్లెక్షన్ అనుకున్నాం, కానీ న్యాచురల్ వాటర్ కలర్ అదేనంట. బీచ్ చాలా అగ్రెసివ్ ఉంటుందంట. ఇప్పుడు 24 hours ఈ బీచ్ చాలా అగ్రెసివ్ ఉంటుంది. అందుకే జనాలు ఎవరు నార్మల్గా మనం బీచ్లో వెళ్ళి స్నానం చేస్తారు కదా, అలా ఎవరు చేయరు ఇక్కడ. జస్ట్ ఈ హై ఆల్టిట్యూడ్ వేవ్స్ గురించి వస్తారు. సో ఇది లోయెస్ట్ పాయింట్. యాక్చువల్గా ఈ లోయెస్ట్ పాయింట్లో మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, ఫ్రెండ్స్ అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ మేము వేరే స్పాట్కి వెళ్ళాం అనమాట. సో ఇన్ బిట్వీన్ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ మ్యాన్ కనిపించింది మాకు. సో ఐస్ క్రీమ్ మ్యాన్ చాలా అంటే విచిత్రంగా ఉంది మాకు చూడడానికి. సో
ఈ జనరేటర్తో కనెక్ట్ చేశారు. సో ఆల్రెడీ ఆ ఫ్రీజర్లోనే ఎవరో కూర్చున్నారు. సో ఇది ఒక కపుల్. సో డ్రైవింగ్ ఏమో హస్బెండ్ చేస్తున్నారు, అండ్ లోపల నుంచి ఏమో వైఫ్ మాకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్. చాలా చీప్ ఉంది, 60 రూపీస్ పడ్డది మనకి మన ఇండియా కాస్ట్లో. ఐస్ క్రీమ్ కూడా హ్యాండ్ అంటే వాళ్ళు సెల్ఫ్ హోమ్ మేడ్ అనంట. సో చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక కేవ్ పాయింట్ ఉంది, కేవ్ పాయింట్కి వెళ్తున్నాము. దాని తర్వాత ఇక్కడ వచ్చిన యాక్చువల్ వ్యూ పాయింట్ ఉంటుందంట. సో బాగానే నడిచాం. మార్నింగ్ నుంచి ఒక దగ్గర ఒక 4-5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ లాగా అయింది మాకు. సో బాగానే బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసావు. బ్రేక్ఫాస్ట్ మొత్తం డైజెస్ట్ కూడా అయిపోయింది మాకు. చూసారా వ్యూ మాత్రం. చాలాసేపు అలా కూర్చున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ అలాగా సీ చూస్తూ ఉండిపోయాం అనమాట. చాలా టూరిస్ట్కి ఫెసిలిటీస్ ఇంకా మెయింటెనెన్స్ మొత్తం చాలా బాగుంది. బ్యారికేడ్స్, సేఫ్టీ అండ్ వ్యూ పాయింట్ సేఫ్టీ, పర్సనల్స్ అంతా అరేంజ్మెంట్ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు యాక్చువల్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఒక మౌంటైన్స్ మధ్యలో హై ఆల్టిట్యూడ్ వేవ్స్ వస్తే ఎలా ఉంటుంది, సో అలాగ ఉంటుంది అనమాట ఈ పాయింట్. సో మీరు దూరం నుంచి చూడొచ్చు. సో అక్కడ వేవ్స్ అన్నీ అక్కడున్న రాక్స్కి హిట్ అయ్యి చూసారా ఎలా వస్తుందో. దూరంగా మౌంటైన్ నుంచి చూసారా, క్లౌడ్స్తో మౌంటైన్, అది కూడా చూపిస్తాను, అది కూడా జూమ్ చేసి చూపిస్తాను కొంచెంసేపు అయితే. సో ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, జిప్ లైన్ అండ్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. హార్స్ రైడింగ్, క్యామెల్ రైడ్స్ చాలా ఉన్నాయి. ట్రెక్కింగ్ కూడా ఉంది, ట్రెక్కింగ్ గైడ్స్ కూడా ఉన్నారనమాట. సో ఎవరైనా 2-3 డేస్ ఈ ఒక్క లొకేషన్గా ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ తిరగచ్చు అనమాట. సో యాక్చువల్గా ఈ ఏరియాని క్యాప్చర్ చేయడానికి ఒక హై క్వాలిటీ కెమెరా ఉండాలి. సో అదైతే నాకు అర్థమైంది. నేను జస్ట్ ఫోన్తో షూట్ చేసిన. ఫోన్ మంచి క్వాలిటీయే, కానీ డెడికేటెడ్ కెమెరా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. సో సీనరీస్ మాత్రం వర్త్ వాచింగ్. మేము అనుకున్నాం చాలా హైకింగ్ చేసాము, చాలా నడిసాము, కానీ ఈ స్పాట్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వర్త్ అని అనిపించింది నాకు. చూసారా మౌంటైన్ క్లౌడ్స్తో నిండి ఉంది. సో అక్కడ నేకెడ్ అయితే చూస్తే మాత్రం ఇట్స్ సో బ్యూటిఫుల్. జిప్ లైన్ కూడా ఉంది చూసారా. ఈ జిప్ లైన్ యాక్చువల్గా ఎవరు టూరిస్ట్ వెళ్ళట్లేదు, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళే వాలంటీర్సే మాటికి ఒక పబ్లిసిటీ కోసం చేస్తున్నారన్నమాట. అది మేము చూసాము. ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, అసలు భయం లేకుండా వాళ్ళు ఒక 10 times ఒక 1 minute తిరుగుతున్నారు. సో ఇప్పుడు యాక్చువల్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము నడుచుకొని. ఇక్కడ ఏంటంటే ఈ బీచ్ అగ్రెసివ్గా ఉంటుంది. సో అది చూడడానికి జనాలు వెళ్తారు ఇక్కడ. సో చూసారా, సో అది ఈ రాక్స్ కింద నుంచి వచ్చి సడన్గా వేవ్స్ వస్తాయి అన్నమాట, ఫౌంటైన్ లాగా. సో అదే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో అదే చూడడానికి జనాలు వస్తుంటారు అనమాట. సో ఇంకా అగ్రెసివ్ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అవుతున్న కొద్దీ అక్కడ రాక్స్ మధ్యలో ఒక హోల్స్ లాగా ఫామ్ అయిపోయి డ్యూ టు దిస్ అగ్రెసివ్ వేవ్స్ అనమాట. ఈ పైకి లాగా పంప్ అవుతుంటాయి అనమాట, ఫౌంటైన్ లాగా. సో అదే ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ పాయింట్స్ చూసారు ఇక్కడ. సో సేమ్ ఇలాగే ఇక చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మాకు అక్కడ లోకల్స్ మాకు చెప్తున్నారు, సో ఇక్కడ మీరు కెమెరా ప్లేస్ చేయండి, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ వీడియో క్యాప్చర్డ్ అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కూడా ఒక పెద్ద ప్యాసేజ్ ఉంది. ఇందులోంచి కూడా యాక్చువల్గా ఒక 1 hourకి 2-3 times ఇక్కడ ఒక హై వేవ్ వస్తుందంట. సో దాని గురించి వెయిట్ చేసేంత టైం లేదు. సో మేము అలాగా దూరం నుంచి ఎక్స్ప్లోర్ చేసి అన్ని ప్లేసెస్ అలాగా టచ్ బేస్ చేసి వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచి ఇంకొక వ్యూ ఉంది. సో ఇక ఒక 3 cornersలో మౌంటైన్ని హై వేవ్స్ హిట్ అవుతున్నాయి అనమాట. అది కూడా మేము క్యాప్చర్ చేసాం యాక్చువల్గా. సో అక్కడ అసలు ఈ వీడియో కంటే అక్కడ విజిట్ చేస్తే అది చాలా వర్త్. యాక్చువల్గా ఇది మనం సీనరీస్లో లేకపోతే ఏదో ఒక యానిమేషన్లో చూస్తాము, సేమ్ అలాగే ఉంది. వాటర్ కలర్, ఆ స్కై కలర్, రాక్స్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది.
మొత్తానికి ఈ విజిట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని మేము ప్లాన్ చేస్తున్నాం. లంచ్ కూడా ఏం చేయాలని డిసైడ్ చేస్తాం. సో మేము ఫైనల్గా ఏదైనా లోకల్ అరేబియన్ డిష్ తిందామని ప్లాన్ చేసాం అనమాట. సో దీని తర్వాత ఇదే తిన్నాం మేమందరం. సో యాక్చువల్గా ఇవి 3 ఆర్డర్ చేసాము. సో మొత్తం మేము 9 మెంబర్స్ హ్యాపీగా తిన్నాం అనమాట. తినేసిన తర్వాత నెక్స్ట్ డే మేము అదర్ సింక్ హోల్కి వచ్చాము. సో ఇది ఏంటంటే యాక్చువల్గా ఒక నార్మల్ గ్రౌండ్ లెవెల్ నుంచి మీకు ఒక 200 to 250 మీటర్స్ కిందన ఉంటుంది. యాక్చువల్గా ఖరీఫ్ సీజన్ టైంలో వస్తే వాటర్ మనకు కనిపిస్తుంది సింక్ హోల్లో. కానీ ఈ టైంలో వాటర్ ఉంటుందా లేదా అనే డౌట్ అని చెప్పారు. కాకపోతే వర్త్ గోయింగ్ అని చెప్పారు. సో మేము ఒకసారి ట్రై చేసాము వెళ్ళడానికి. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ట్రెక్కింగ్ ఉంటుందా లేదా, సింక్ హోల్ మేము గూగుల్లో చూసినట్టు ఉంటుందా లేదా అని అలాగా డౌట్గానే వెళ్ళాము. కాకపోతే ఒకసారి లొకేషన్ చూసాక మాత్రం చాలా బాగా అనిపించింది. మీకు జస్ట్ ఒక గ్లిమ్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి, అది ఎంత డీప్గా ఉందనేసి. మేము యాక్చువల్గా ఫస్ట్ అయితే ఓకే పైనుంచి చూసి వెళ్ళిపోదాము, ఎందుకంటే అక్కడ యాక్సెస్ లేదన్నారు. సో నెక్స్ట్ ఏంటంటే మాకు ఒక రూట్ దొరికింది కిందకి వెళ్ళడానికి. సో ఆల్రెడీ ఎవరైతే హైకింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నారో, నెక్స్ట్ ట్రెక్కింగ్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్తున్నారు అన్నమాట. సో మేము ఇక్కడ దాకా వచ్చి ఎందుకు దాన్ని మిస్ చేసుకోవడం అని మేము కూడా వెళ్తున్నాము. చాలా డిఫికల్ట్ పార్ట్ ఇది. నేను పైగా వీడియో తీస్తూ కిందకి వెళ్తున్నాను, అందుకే మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కొంచెం జాగ్రత్తగా వీడియో తీసి కిందకి వెళ్ళమని. ఫస్ట్ 150 మీటర్స్ అయితే చాలా డిఫికల్ట్గా ఉంది, అసలు చాలా స్టీప్గా ఉన్నాయి. యాక్చువల్ ఒక ఫార్మ్డ్ రూట్ లాగా ఏం కనిపించలేదు నాకు, అంతా ఒక రఫ్ చిన్న పాత్వే లాగా ఉంటే అలాగా దిగుతూ వెళ్ళిపోయాం అనమాట. సో మధ్యలో ఒక దగ్గర చాలా డౌట్ అనిపించింది, సో మేము వెళ్ళగలమా లేదా అని. సో ఇంతవరకు వచ్చి ఇంకెందుకు వెనక్కి వెళ్ళడం అని మెల్లిమెల్లిగా అలాగా చాలా డేంజరస్గా ఉంది. మీరు ఎవరైనా ఈ ఏరియాకి వస్తే కొంచెం ప్రాక్టీస్ చేసి రండి, హైకింగ్ లేకపోతే రాక్ క్లైంబింగ్ అలాంటివన్నీ. ఎందుకంటే ఇక్కడ మేము ఈజీ అనుకున్నాం కానీ చాలా డిఫికల్ట్. సగం దూరం కంటే ఎక్కువ దూరం వచ్చేసాం కాబట్టి ఇంకా వెనక్కి కిందకి వెళ్ళాలి అని ఇంకా అలా కంటిన్యూ చేసాము. సో ఫైనల్గా కొంచెం దూరం వచ్చిన తర్వాత మాకు కొంచెం హోప్ వచ్చింది, ఎందుకంటే రిటర్న్లో కొంతమంది మాకు కనిపించారు. సో పర్లేదు, యూ కెన్ డూ ఇట్, జస్ట్ 10 minutes మోర్ అన్నారు. కాకపోతే మాకు అక్కడి నుంచి ఇంకొక 1 hour పట్టింది. అయితే మోర్ దెన్ 250 మీటర్స్ డెప్త్ ఉంది. సో మాకు కిందకి వెళ్ళేదని తెలియలేదు. ఇక్కడ మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం అనమాట. ఎగ్జాక్ట్ ఒకసారి వేరే రూట్కి వచ్చేసాము. సో ఎగ్జాక్ట్ రూట్కి వెళ్ళడానికి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వేరే రూట్ నుంచి కిందకి వెళ్ళాం అనమాట. సో వన్స్ ఒక స్టేబుల్ పాయింట్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మాకు రూట్ క్లియర్ అయిపోయింది. సో మీకు అక్కడి నుంచి కనిపిస్తుంది, కానీ మాకు అక్కడి నుంచి ఆ మెయిన్ పాయింట్కి వెళ్ళడానికి ఒక 30 to 40 minutes పట్టింది. సో ఇంకా ఫైనల్గా డెస్టినేషన్ చూసిన వెంటనే ఇంకా మాకు కొంచెం ఎనర్జీ వచ్చింది అనమాట. మేము దిగుతున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాము ఎంత దూరం వచ్చామని. ఇప్పుడు అక్కడ రీచ్ అయిన తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ కంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి సేమ్ పాత్ అని ఆ భయం ఎక్కువ ఉంది అందరికీ. సో ఇంకెలాగో వచ్చాము కదా, ఒకసారి చూసి మెల్లిగా కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ వన్స్ కిందకి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అక్కడ ఉన్న మౌంటైన్స్, నెక్స్ట్ అక్కడ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, దాని తర్వాత అక్కడ ఒక హమ్మింగ్ బర్డ్ నెస్ట్, అక్కడ ఒక రకమైన ఒక అర్దీ సౌండ్స్ చాలా బాగున్నాయి. సో కిందకు వచ్చాక తెలిసింది ఇది చాలా ఒక వర్తీ హైక్ అని. సో ఇంతవరకు చాలా కష్టంగా అనిపించింది. వన్స్ ఈ పాయింట్ రీచ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. చుట్టుపక్కల చూస్తుంటే ఇట్స్ లైక్ నిజంగా ఒక సింక్ హోల్ లాగే ఉంది. కాకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్తే యాక్చువల్ సింక్ హోల్ కనిపిస్తుంది మనకి. ఆల్రెడీ చాలామంది టూరిస్టులు వచ్చి వెళ్తున్నారు. ఓన్లీ ఎవరైతే హైకింగ్ చేయగలరో, కొంచెం ఫిట్గా ఉన్నారో వాళ్ళే
రాగలరు ఇక్కడి వరకు. అదర్వైజ్ ఆ పై పాయింట్ నుంచే చూసి వెళ్ళిపోవచ్చు. చూసారా ఎంత ఎంత దూరం వచ్చామో మేము. సో ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ ఒక 2-3 మినిట్స్ హైకింగ్ ఉంది. ఇంకా వస్తున్నారు మా టీమ్మేట్స్ కూడా. సో యాక్చువల్గా ఇక్కడ ఈ రాక్ దాటిన తర్వాత సింక్ హోల్ అనమాట. సో ఇక్కడ నుంచే చూడొచ్చు. బ్యారికేడ్స్ కూడా చాలా రస్టీగా ఉన్నాయి, భయం వేసింది స్టార్టింగ్లో. సో అలా సపోర్ట్ తీసుకొని సింక్ హోల్ని జస్ట్ క్యాప్చర్ చేద్దామని ముందుకెళ్ళాము. సో చూసారా, సో సింక్ హోల్ కొంచెం లెఫ్ట్కి వెళ్ళి చూసారా, అది దాన్నే సింక్ హోల్ అంటారు అనమాట. అక్కడే వాటర్ ఫ్లష్ అవుట్ అవుతుంది సీజన్లో. సో చుట్టుపక్కల కూడా ఎవరో మ్యాన్మేడ్ కార్వింగ్స్లా ఉన్నాయి, కానీ అవి న్యాచురల్ కేవ్స్ అంట, చాలా బాగున్నాయి. సో మేము మొత్తానికి మా సలాలా ట్రిప్ని అలా ఎంజాయ్ చేసాం. గైస్, నేను కొన్ని ఫొటోస్ని అలాగా క్లిక్ బుక్లో క్రియేట్ చేసి పెట్టాను, చూడండి. అండ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడిప్పుడే నేను నా ఛానల్లో వీడియోస్ కంటిన్యూస్గా పెడుతున్నాను. సో మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.